హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. నేను మీ లీలా. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఎదుట నిలిచింది చూడు. ఎపిసోడ్ 52. వెళ్తున్న వర్ష వైపే చూస్తూ ఉండిపోయింది అవంతిక. అసలు ఈ పిల్ల ఏమనుకుంటుంది నా అన్నయ్య గురించి? నిజంగా దీనికి బాగా కొవ్వు పట్టింది. పోన్లే, దీనికి ఉండే భయాలు దీనికి ఉంటాయి కదా. ఒక్కసారి మళ్ళీ తనతో కూర్చొని మాట్లాడాలి. అయినా తను నా మాట వినట్లేదు. ఒక్కసారి మన జై బాబు గారికి చెప్పాలి. అతనేమైనా మార్చగలడేమో అనుకుంటూ ఉండగానే జై నుంచి కాల్ వచ్చింది. 100 బతుకుతావురా బాబు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది అవంతిక. ఏంటే, నన్నే తలుచుకుంటున్నావా ఏంటి అడిగాడు జై. ఏంటి జై, కొంప తీసి ఇక్కడేమైనా సీసీ కెమెరాస్ లాంటివి పెట్టావా అడిగింది అవంతిక చుట్టూ చూస్తూ. లేదు, ఎందుకలా అడుగుతున్నావు? అంటే అంత కరెక్ట్గా గెస్ చేశావు కదా, అందుకే డౌట్ వచ్చింది అంది అవంతిక. అది నీ మీద నాకున్న ప్రేమ, అర్థమవుతుందా అన్నాడు జై. ఓయబ్బో, గొప్పోటి ప్రేమ. అయినా మొన్న అన్నయ్య దాన్ని కొట్టిన తర్వాత అది మా అన్నయ్య మీద కోపం పెంచేసుకుందిరా అంది అవంతిక. ఇంతకీ మిస్ అవంతిక గారు ఎవరి గురించి మాట్లాడుతున్నారండి తమరు? హలో, నేను మాట్లాడేది వర్ష గురించి. ఇందాక తనని పిలిచాను, తనతో మాట్లాడాను అని, కానీ అది ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయింది. ఇంట్లోనేమో మా వోడు ఈ పాప గురించే ఆలోచిస్తూ మోడ్రన్ దేవదాసులాగా తయారవుతున్నాడు అంది అవంతిక. అయినా నీ చిన్నన్న దాన్ని కొట్టాడు కదా, అయినా అది ఏడవాలి కానీ అదేంటి వీడేడుస్తూ కూర్చున్నాడా అడిగాడు జై. సర్లే బాబు, ఏదో తెలియక చేశాడు తొందరపాట్లో. దానికి మరీ అంతలా మీరు భూతద్దంలో పెట్టి చూడక్కర్లేదు. అయినా మా అన్నయ్య చాలా మంచోడు, ఆ విషయం నీకు తెలీదా? మీ అన్నలిద్దరూ మంచోళ్ళే, నువ్వు మంచిదానివే, ఎవరు కాదన్నారు ఇప్పుడు? ఇంతకీ అద్వైత్ గారు ఫోన్ చేశాడా? మా అన్నయ్య చాలా బిజీ ఉంటాడులే, ఈ టైంలో ఫోన్ చేయడు. అది నిజమే, కానీ మనం కూడా తొందరలో అదే బిజీలో ఉండాలనుకుంటున్నా. ఫాస్ట్గా పెళ్లి చేసేసుకుందామే అన్నాడు జై. ఆ మాటకి అవంతిక సిగ్గుపడుతూ, ఆల్రెడీ నిన్న మమ్మీ డాడీ ఈ టాపిక్ తీసుకొచ్చారు. నేను మీ ఇష్టం అని చెప్పేశాను. మంచి రోజు చూసుకొని రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి ఆంటీ వాళ్ళతో మాట్లాడతాను అన్నారు. అబ్బో, అవునా? అయితే ఫాస్ట్‌గా ఇంకొక నెల, 2 నెలల్లో అమ్మాయి గారు మిస్ అవంతిక నుంచి మిసెస్ జయదేవ్‌గా మారిపోతున్నారు అన్నమాట. వావ్! ఐయామ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అన్నాడు జై. మూసుకొని ముందు వచ్చి నీ చిన్న చెల్లితో మాట్లాడు. నేను పెళ్ళి అంటూ చేసుకుంటే అది మా జీవన్ గాడితో కలిపే చేసుకుంటా. వాడెప్పుడు పెళ్లి చేసుకుంటే నేను అప్పుడే పెళ్లి చేసుకుంటా. వాడు వర్షాన్ని కాకుండా ఇంకొక అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడు. సో బెటర్ కాబోయే పతిదేవా, మీరు ముందు ఉన్నది ఒకటే ఒక ఆప్షన్. అదేంటో నేను చెప్పనా? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వర్ష మనసులో మా అన్నయ్య మీద ప్రేమ పుట్టేలా చేయాలి. అలా చేస్తే తొందరగా మంచిగా ఉంటుంది. లేదు అంటే ఇంక మరి అంతే సంగతులు అంది అవంతిక. రాక్షసివే నువ్వు అన్నాడు జై. థ్యాంక్ యూ జై, ఫాస్ట్గా మీ వర్ష చెల్లి మనసు మార్చే ప్రయత్నం చేయి అంటూ కాల్ కట్ చేసేసింది అవంతిక. దేవుడా, ఇప్పుడు వర్షతో మాట్లాడాలా? సరే, రేపు కానీ ఎల్లుండి కానీ ఒకసారి తనతో మాట్లాడాలి అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చి తిరిగి తన పనిలో పడిపోయాడు. ఇక అద్వైత్ వాళ్ళు టిఫిన్ తినేసి అక్కడి నుంచి దగ్గరలో ఉన్న అడ్వెంచరస్ స్పాట్ అయిన బంగీ జంపింగ్కి వెళ్ళారు. వాళ్ళు ఇద్దరికీ కలిపి ఒకే రోప్ కట్టడంతో అద్వైత్ని గట్టిగా హగ్ చేసుకొని
కళ్ళని గట్టిగా మూసేసుకొని ఉంది అశ్వి. అశ్విని చూసి నవ్వుకుంటూ, మిసెస్ అద్వైత్ కృష్ణ చౌదరి గారు, కొంచెం కళ్ళు తెరవండి మేడం అన్నాడు అద్వైత్ నవ్వుకుంటూ. అమ్మ బాబోయ్! నేను అస్సలు కళ్ళు తెరవను. నాకు చాలా భయం అంది అశ్వి. ఇక అద్వైత్ అశ్వి చుట్టూ చేతులు వేసి తనని గట్టిగా ఒడిసి పట్టుకొని తనతో సహా జంప్ చేశాడు. ఒక్కసారిగా గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తూ ఉంటే గట్టిగా అరుస్తూ ఉంది అశ్వి. అశ్వి అరుపు కంటే ఆ గాలి వేగంగా తగులుతూ ఉంటే ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా అనిపిస్తూ ఉంది అద్వైత్‌కి. వాళ్ళు కింద పడినా మళ్ళీ పైకి రావటం, మళ్ళీ కింద పడటం, అలా స్వింగ్ అవుతూ ఉంటే దేవుడా! 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 అనుకుంటూ అరుస్తూ ఉంది. ఇదిగో ఒక్కసారి కళ్ళు తెరువు, చాలా బావుంది ఎక్స్‌పీరియన్స్ అన్నాడు అద్వైత్. ఇక అద్వైత్ ఫోర్స్ చేసేసరికి మెల్లగా ఒక్క కన్ను మాత్రమే తెరిచి చూసింది. అద్వైత్ తనకి అతి సమీపంలో కనిపిస్తూ ఉంటే అద్వైత్ కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది. అద్వైత్ కూడా నవ్వుతూ భార్యని చూస్తూ తన పెదాలను అందుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు జై ఎలా అయినా వర్షతో మాట్లాడాలి అనుకుని ఫిక్స్ అయ్యాడు. ఇక ముందుగా వసుంధర కూడా వర్ష దగ్గరికి వస్తాను అని చెప్పడంతో ఇక తల్లిని తీసుకొని ఆశ్రమానికి బయలుదేరాడు జై. ఆల్ ది బెస్ట్ మై డియర్ లవ్లీ మొగుడా అంటూ అవంతిక పెట్టిన మెసేజ్ చూసి నవ్వుకుంటూ థ్యాంక్ యూ మై డియర్ రౌడీ పెళ్ళామా అంటూ తిరిగి రిప్లై పంపించాడు. ఇడియట్, నేనెంత క్యూట్గా లవ్లీ మొగుడా అంటే రౌడీ అంటాడా, నన్ను చెప్తా, వీడి పని తర్వాత చెప్తా అనుకుంటూ జై మీద కోపంగా ఉంది అవంతిక. ఇక తల్లిని తీసుకొని ఆశ్రమంకి చేరుకున్నాడు జై. జై రావటం చూసి ఆశ్రమం బయటికి వచ్చింది వర్ష. జై సార్, మీరా, రండి సార్ అంది వర్ష. పక్కనే ఉన్న వసుంధర వైపు తిరిగి జై వైపు చూసింది. వర్ష, తిను మా మమ్మీ వసుంధర, అండ్ అమ్మ తిను వర్ష అన్నాడు జై. నమస్తే మేడం అంది వర్ష వినయంగా. చక్కగా ఉంది పిల్ల అన్నారు వసుంధర నవ్వుతూ. ఇక బయట ఎవరో ఉన్నట్టు చూసిన బామ్మగారు అక్కడికి వచ్చి అక్కడున్న వసుంధరాని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. వసుధా అన్నారు ఆవిడ అప్రయత్నంగా. వసుధ ఇక్కడుందేంటి? తను ఎప్పుడో చనిపోయినట్టు విన్నాను అనుకుంటూ అక్కడికి వచ్చింది ఆవిడ. బామ్మ, ఈవిడ జై సార్ వాళ్ళ అమ్మగారు అంది వర్ష. అమ్మా, మీ పేరు వసుధాయే కదా అడిగింది ఆవిడ. బామ్మ, మా అమ్మ పేరు వసుధ కాదు, వసుంధర అన్నాడు జై. కానీ వసుధ పేరు విన్న వసుంధర షాక్ అయింది. మీకు మీకు వసుధ తెలుసా అడిగింది ఆవిడ చెమ్మగిల్లిన కళ్ళతో. అక్కడ జరుగుతున్నది చూసి ఆశ్చర్యపోయారు వర్ష ఇంకా జై ఇద్దరూ. మమ్మీ, వసుధ ఎవరు అడిగాడు జై తల్లి వైపు చూస్తూ. తను నా సొంత చెల్లి, నా ట్విన్ సిస్టర్ అన్నారు వసుంధర. అంటే మీరు వసుధ కాదా? కాదు, కానీ మా చెల్లి గురించి మీకెలా తెలుసు? తను తను ఎక్కడుంది అడిగింది వసుంధర బాధగా. ఆ వసుధ కూతురే ఈ వర్ష అన్నారు ఆవిడ. ఆ మాటలకి అక్కడున్న ముగ్గురు ఆశ్చర్యపోయారు. ఏం మాట్లాడుతున్నారు? వర్ష నా చెల్లెలి కూతురా అడిగింది వసుంధర ఆశ్చర్యంగా ఆనందంగా. అవునమ్మా, 24 ఏళ్ల క్రితం ఒక వర్షం కురుస్తున్న రాత్రి, అప్పుడే వారం క్రితం కన్నా కూతుర్ని తీసుకొని నా ఆశ్రమం దగ్గరికి వచ్చింది వసుధ. తను మోసపోయానని, ఈ పాపని తన కన్న తండ్రే అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని, నన్ను పెంచమని చెప్పి నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వర్ష ఇదే ఆశ్రమంలో పెరిగి పెద్దదయింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఆవిడ రాలేదు. ఇన్నేళ్ల తర్వాత అదే పోలికలతో ఉన్న మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆవిడే అనుకుని భ్రమపడ్డాను అంది ఆవిడ.
నేను వర్షాని మా ఇంటికి తీసుకెళ్ళొచ్చా? అడిగింది వసుంధర. తను మీ బిడ్డ. మీరు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళొచ్చు అంటూ వర్ష వైపు చూసింది ఆ ముసలావిడ. వెళ్ళు. ఇన్నాళ్ళు నీకంటూ ఏ కుటుంబం లేదు అనుకొని చాలా సంవత్సరాలుగా బాధపడుతున్నావు కదా తల్లి. నీకంటూ ఒక కుటుంబం ఉంది. వెళ్ళు అన్నారు ఆవిడ. వసుంధర వర్ష వైపు చూస్తూ, ఈ పెద్దమ్మ దగ్గరికి వస్తావు కదా? అడిగింది ఆశగా. వర్షకి అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. తనకంటూ ఒక మంచి కుటుంబం ఉంది అని తెలిసేసరికి చాలా ఆనందపడిపోయింది. కానీ అదే క్షణంలో అనాథాశ్రమాన్ని వదిలి వెళ్ళిపోవాలి అంటే ఎందుకో బాధగా కూడా అనిపిస్తుంది. కానీ బామ్మగారు బలవంతం పెట్టడంతో, ఇక వసుంధర గారు కూడా అంతలా అడగడంతో కాదు అనలేకపోయింది వర్ష. ఇక వర్షాన్ని తీసుకొని ఇంటికి స్టార్ట్ అయింది వసుంధర. జై, మీ నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్పు. ఆయన కూడా చాలా సంతోషిస్తారు. అంటే వసుధ పిన్ని కోసం డాడీకి తెలుసా మమ్మీ? మీ డాడీకి తెలుసు. ఇన్ఫ్యాక్ట్ చాలా సంవత్సరాలు మేము వసుధ కోసం వెతికాము. కానీ తను మాకెక్కడా కనిపించలేదు. ఇంకా వెతికి వెతికి మేము కూడా హోప్ వదిలేసుకొని ఇంకా వదిలేసాము తన గురించి. ఇదిగో ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ బంగారు తల్లి రూపంలో నా చెల్లి నాకు దగ్గరైంది అంది వసుంధర. ఇక జై తన తండ్రికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. విషయం విన్న ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అవునా, నేను వెంటనే హాస్పిటల్ నుంచి వస్తున్నాను. నాకు ఆ రోజు తనని చూసినప్పుడే ఏదో తెలియని ఒక రకమైన భావన కలిగింది. ఈరోజు తను మీ అమ్మ వాళ్ళ చెల్లి కూతురు అని నువ్వు చెప్పేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుందిరా అన్నాడు అతను. సరే సరే, మేము ఇంటికి వెళ్తున్నాము. మీరు కూడా త్వరగా రండి డాడీ అంటూ చెప్పడంతో, సరే నాన్న, నేను స్టార్ట్ అవుతున్నాను అంటూ కాల్ కట్ చేశారు ఆయన. ఇక కూతుర్ని తీసుకొని తన ఇంటికి వచ్చింది వసుంధర. తొలిసారి తనని తీసుకొని రావటంతో ముందుగా తనకి దిష్టి తీసి అప్పుడు తనని లోపలికి ఇన్వైట్ చేసింది. ఒక 10 నిమిషాలకి ఇంటికి వచ్చారు జై ఫాదర్ కూడా. ఆయన కూడా వర్షాన్ని చూసి చాలా ఆనందించారు. కానీ అక్కడ వాతావరణం అవన్నీ చూస్తూ ఉంటే ఏదో తెలియని బిడియం, మొహమాటం తనలో అలుముకున్నాయి. జై, చెల్లికి రూమ్ చూపించు. తను ఫ్రెష్ అయ్యి వస్తుంది. నేను ఈలోపు తన కోసం తినడానికి ప్రిపేర్ చేస్తాను. హలో మేడం, తమరి కూతురు కోసమే కాదు మా కోసం కూడా ప్రిపేర్ చేయండి అన్నారు ఆయన. అలాగే అలాగే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా తల్లి అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది వసుంధర. మమ్మీ ఇంత హ్యాపీగా ఉండటం నేను ఇప్పటి వరకు చూడలేదు వర్ష. అంత నీ వల్లే అన్నాడు జై. నేను కూడా నా వల్ల ఒకరు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఎప్పుడూ అనుకోలేదు సార్. ఇదిగో, ఇంకా సార్ ఏంటి? నన్ను అన్నయ్య అని పిలువు. నీకు నాకు మధ్య రిలేషన్ అదే కదా అన్నాడు జై. అలాగే సార్, మెల్లగా అలవాటు చేసుకుంటాను. మెల్లగా అలవాటు చేసుకోవడం కాదు, ఇప్పటి నుంచి నువ్వు నన్ను అన్నయ్య అని పిలవాలి. నువ్వు నన్ను సార్ అని పిలిస్తే మమ్మీ నన్ను చంపేస్తుంది అన్నాడు జై. జై మాటలకి చిన్నగా నవ్వుకొని సరే అన్నయ్య అంది వర్ష. ఇదిగో ఇదే ను రూమ్, అండ్ అటువైపు అది నా రూమ్. నీకేమైనా అవసరమైతే నన్ను పిలువు, పర్వాలేదు, ఓకేనా అంటూ చెప్పేసి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు జై. ఇక్కడ అవంతిక ఆతృతగా జై ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. అసలేమైంది? వీడు వెళ్ళాడా? మాట్లాడాడా? ఏమంటుంది వర్ష అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగానే రూమ్లోకి వచ్చిన జై తన మొబైల్ తీసుకొని అవంతికకి కాల్ చేశాడు. అమ్మయ్య, ఫోన్ చేస్తున్నాడు అనుకుంటూ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో జై, ఏమైంది? వెళ్ళావా? తనని కలిసావా? తను ఏమంది? ఓకే చెప్పిందా అని వరుస పెట్టి ప్రశ్నల వర్షం కురిపించింది అవంతిక. హలో మేడం, కొంచెం తట్టుకుంటారా?
ముందు నేను చెప్పింది వినవే. ఒక చాలా పెద్ద విషయమే జరిగింది" అంటూ వెళ్ళిన దగ్గర నుంచి వచ్చినంత వరకు జరిగిన ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పాడు జై. "బాబూ జై! ఏమంటున్నావు నాన్నా? వర్ష మీ పిన్ని కూతురా? ఓహ్ మై గాడ్! అంటే నాకు ఆడపడుచు. పర్లేదు. ముందు తనని అక్కడ సెటిల్ అవ్వనివ్వు. నేనక్కడికి వచ్చాక తనని ఇక్కడికి పంపిస్తా" అంది అవంతిక. అబ్బా! వాట్ ఎ మాస్టర్ ప్లాన్ మేడం. పాపం అన్నయ్య లవ్ సక్సెస్ అవ్వడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న చెల్లెలు అని మీ పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లోకి ఎక్కించొచ్చు అన్నాడు జై. మూసుకొని ఉండు. అర్థమవుతుందా? అంటూ కొంచెం సేపు జైతో మాట్లాడి కాల్ కట్ చేసింది అవంతిక. జై కూడా నవ్వుకుంటూ ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టేశాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాత్రం తెలియజేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఇక ఉంటాను.